తెలంగాణ రాష్ట్రంలో మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ప్రచారకులు వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కేసీఆర్ నమ్మి మేము అభివృద్ధి పనులు సొంత పైసలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తే మా బతుకు బర్బాద్ అయిపోయింది, నా ఘర్కా నా ఘాట్కా అయిపోయింది, బిచ్చ బతుకు అయిపోయింది. సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేసే పరిస్థితి వచ్చింది, సర్పంచులు దుబాయ్ పోయే పరిస్థితి వచ్చింది, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. బిల్లులు ఆ ప్రభుత్వం మేలే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమంటుంది, మీరు ఆ ప్రభుత్వంలో పనులు చేసిన కానీ మేము ఎందుకు ఇస్తామని వీళ్ళు అంటున్నారు. ఆ సర్పంచులు వాళ్ళ ఇంటికి రోడ్ వేసుకోలే, ఆ సర్పంచులు వాళ్ళ ఇంటి ముందు డ్రైన్లు కట్టుకోలే, ఆ సర్పంచులు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ శవాలు కాలేయడానికి శ్మశాన సొంత శ్మశాన కట్టుకోలే, ఆ సర్పంచులు వాళ్ళు గులాంగిరి చేయడానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోలే. వాళ్ళ గ్రామంలో కోసం గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం నమ్మించింది కాబట్టి వాళ్ళు అభివృద్ధి పనులు చేసుకుంటే వాళ్ళు బిల్లుని ఇవ్వకుండా ఆ ప్రభుత్వం మోసం చేసింది నమ్మించి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం హయాన్ని వేస్తే మేము ఎందుకు వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇలా ఆ సర్పంచులే వాళ్ళ బయట తిరుక్కుంటూ చెప్తున్నారు, అరే ఇంతతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకుంటే, నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వకుంటే ఇలా గ్రామాల ప్రజల బతుకులు మొత్తం బర్బాద్ అయిపోతుండే. నా రోడ్లు రావు, నా మోర్లు రావు, నా కమ్యూనిటీలు, నా శ్మశాన వాడికలు, రైతు వేదికలు, ట్రాక్టర్లు. ఇప్పటికీ గ్రామ పంచాయతీలో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇప్పటికి ఉన్నది. ఇంకా ఇప్పటికి జీతాలు ఇస్తలేరు. మేము ఏడుకైనా సఫాయి కర్మచారి వస్తున్నారు, సార్ జీతాలు ఇస్తలేరు సార్, జీతాలు ఇస్తలేరు సార్, కరెంటు బిల్లు కడతలేరు సార్. మొత్తం సర్వనాశనం అయిపోయిన గ్రామీణ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. మూరం వేసిన పరిస్థితి 14 సంవత్సరాలు. ఇంత ఘోరమైన పరిస్థితి. ఇలా తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది? పేనమీకలపై పోయబడ్డట్టు అయిపోయింది. కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క అరాచకాలు, వాళ్ళ అవినీతి, ఆ కుటుంబ పాలన చూడలేకనే ఈ ప్రభుత్వానికి ఇస్తే దానికంటే దరిద్రమైన పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు బట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే కేంద్రం నుంచి వచ్చే నిధులు సక్రమంగా గ్రామాలకు చెందుతాయి. ఎలాంటి అవినీతి ఆక్రమణకు ఆస్కారం లేకుండా గ్రామాల్లో రోడ్లు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు సులువుగా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇలా భావిస్తున్నారు. కాబట్టి ఆ రెండు పార్టీలకు గుణపడని చెప్పడానికి ఇవాళ గ్రామీణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది భారతీయ జనతా పార్టీ అనే విషయం స్పష్టం. దాంతోపాటు రేపు మేము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక తపన, ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఉన్నది. మేము ఎప్పుడు కలిసినా కూడా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి నిధులు నిధులు ఇస్తా, అన్ని సంక్షేమ ఫలాలు అమలు అయ్యేందుకు మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి అనేక సందర్భాలు చెప్పారు. అందుకే రేపు వస్తున్నారు, ఎవరు, అశ్విని వైష్ణవ్ గారు వస్తున్నారు. 521 కోట్లతోని వ్యాగన్ వరలింగ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. దాన్ని పర్యవేక్షించడానికి రేపు కేంద్ర మంత్రి వస్తున్నాడు. ఇది ఈ ప్రాంతంలో హన్మకొండ, కాజీపేట, వరంగల్తో పాటు భూపాలపల్లి, జనగామ ప్రాంతాల్లో కూడా కొత్త పరిశ్రమలు రావడానికి కూడా ఒక ఆస్కారం ఏర్పడ్డది ఈ ఫ్యాక్టరీ వల్ల. అనేక మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది 2014లోనే మోడీ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కానీ గత ప్రభుత్వము ఇవాళ భూసేకరణలో సహకరించకపోవడం వలన, మూర్ఖత్వంగా వివరించడం వలన ఈరోజు ఆలస్యం అనేది ఇప్పటికే స్టార్ట్ కావాలి, ఇప్పటికే పాతపడిపోలేదు. కాబట్టి ఆ పనులను పర్యవేక్షించి 2026 మార్చిలో ఉత్పత్తిని ప్రారంభించే విధంగా ఉండాలన్న ఆలోచనతో పనులను వేగవంతం చేయాలని చెప్పి ఆలోచనతో కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు రేపు కాజీపేటకు రాబోతున్నారు. మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.